హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నామండి. లంచ్ బాక్స్కి పిల్లలకైనా పెద్దలకైనా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రైస్ని అయితే మామూలు రైస్తోనే చేస్తున్నాము. బాస్మతి రైస్ ఉంటే ఇంకా బెటర్ అండి. అది రైస్ కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో నేను బీన్స్, క్యారెట్, క్యాబేజ్ అయితే వేస్తున్నామండి. ఇలా ఆయిల్లో క్యారెట్, బీన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మా స్టైల్లో నేను ఇలా చేస్తాను, చూపిస్తున్నానండి. మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసుకోవాలి. ఇలా దీనికి చిల్లీ సాస్, టమాటా సాస్ అయితే వేస్తున్నామండి. ఇవి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో క్యాబేజ్ని కూడా సన్నగా తరిగి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం కడాయిలోనే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఇది కూడా ఫ్రై అయినాక మనం ఇందులో కొంచెం సాజీరా, మరి బిర్యానీ ఆకు వేసాను. ఇవి వద్దనుకుంటే స్కిప్ చేయండి. కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పిల్లల లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడే చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చే వరకు. ఇది ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అన్నీ కట్ చేసి ఉంటే మనకు 15-20 మినిట్స్లో అయిపోతుందండి. అంతే అండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లిపాయ ఫ్రెష్ది వేసేసుకొని మరొక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఇలా తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ ఆ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసి మరొక 5 మినిట్స్ కలిపేసుకోవాలండి. ఇది క్యాబేజ్ నేను పైనుంచి కొంచెం వేస్తున్నామండి. మా పిల్లలు తినరు కాబట్టి క్యాబేజ్ని కొంచెం తర్వాత మళ్ళీ పైనుంచి వేస్తామండి. ఇలా కొంచెం అయితే వేస్తున్నాను. మొత్తం కలిపేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే ఒక 5 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలండి. హాఫ్ బాయిల్ చేయాలండి వెజిటేబుల్స్ అన్నిటిని. మరీ బాయిల్ చేస్తే బాగుండవు ఫ్రై. ఇలా మనం రైస్ని వేసుకున్నాము. ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి. దాంతో ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి. లంచ్ బాక్స్ కనుకో మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో చిల్లీ సాస్ మరియు టమాటా కెచప్ అయితే వేసుకుంటున్నాను. సోయా సాస్ కావాలంటే వేసుకోండి. ఇప్పుడైతే నేను వేయట్లేదు. అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సూపర్గా యమ్మీగా ఉంది. మా పిల్లలకి నాకు ఇదే లంచ్ బాక్స్ అండి ఈరోజు. సూపర్గా వేడిగా తింటే ఇంకా సూపర్ ఉంటుందండి. ఎగ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిందండి. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం కొత్తిమీరతోని. సూపర్గా యమ్మీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ చాలా సపోర్టింగ్గా ఉంటుందండి మాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక వంటతో మీ ముందుకైతే